ఒక దశాబ్ద కాలం పాటు జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ అనేది నిరంతరాయంగా పనిచేసింది. దానికి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ రవి గారు పెద్ద ఎత్తున ఒక ప్రజా ఆందోళన ప్రజా పోరాటాన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి. ఎందుకు అతనికి నివాళి అతనితో పాటు ఇంకా ఇందులో రాసినారు కొంతమంది కాలం చెల్లిపోయిందని. ఎందుకు చెప్తున్నాను అని అంటే, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను మూసివేయాలని ఒక మహత్తరమైనటువంటి మహాధర్నాను తీసుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు, లోకల్ పోలీసులు, ఆ కమిటీకి నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ రవి మీద అడుగడుగున వెంటాడి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పుడు ఎట్లయినా కానీ ఈ మహాధర్నాను మనం జయప్రదం చేయాలి, రామ్కి డంపింగ్ యార్డ్ ముందు మనం మహాధర్నా చేయాలని చెప్పేసి చివరికి అతను ఒక ముస్లిం మహిళ ఇంట్లోకి వెళ్ళి తను వేసుకున్నటువంటి కమీజులు, మహిళలు వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని ఇంటింటికి ప్రచారం చేసి ఒక మహాధర్నాను జయప్రదం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తులకు మనం ఈరోజు ఈ సమావేశము నివాళులర్పించాలి. దాని తర్వాత ఏ డంపింగ్ యార్డ్ను మీద అఖిలపక్షం పెట్టినరో ఆ అఖిలపక్ష సమావేశానికి కొద్దిమంది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే పెట్టడం అనేది ఈ వేదిక నుండి, మా సంఘం నుండి వ్యక్తిగతంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, ఇక్కడ ఒక్కొక్క సంఘము దరిదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఇక్కడ జవహర్ నగర్లో కుల సంఘాలు కానీ, మైనార్టీ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఓన్లీ ప్రధానంగా జవహర్ నగర్ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని వదిలిపెట్టి, వీళ్ళని కాదని, వీళ్ళని పరిగణలోకి తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. దాన్ని మనం ఖండించాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మనము దీన్ని తీర్మానం చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా జవహర్ నగర్ అనేది ఒక గ్రామ పంచాయతీ. అది రాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక మేజర్ గ్రామ పంచాయతీగా జవహర్ నగర్ అనేది ఉన్నది. ఈ గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేషన్ నుండి జిహెచ్ఎంసీలో కలిపినారు. అంటే ఇక్కడున్నటువంటి వనరులు, ఇక్కడున్నటువంటి ప్రతి పైసా, దీన్ని మాత్రము అధికార ప్రభుత్వాలు దీన్ని శాసించడానికి కొన్ని పేపర్లో కొన్ని మార్పులు చేసినారు తప్ప, గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి కార్పొరేషన్కి వచ్చిన, కార్పొరేషన్ నుండి జిహెచ్ఎంసీలో కలిపినా కానీ ఏ ఒక్క నామమాత్రమైనటువంటి ప్రజలకు ఫలితం శూన్యం. ఎందుకు అనంటే, జవహర్ నగర్లో ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక నిషేధిత ప్రాంతం. ఇల్లు కట్టుకోవడం నిషేధం. ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు. ఇల్లు కట్టుకోవాలంటే కూల్చేస్తారు. కానీ ఏ జవహర్ నగర్లో జీవించే హక్కు కోసం కొట్లాడినామో, ఏ జవహర్ నగర్లో ఇక్కడ 200 రోజులు 300 రోజులు ఇక్కడ మనం ఒక సంవత్సర కాలంగా మనం ధర్నా చేసినామో, ఒక టెంట్ ఏర్పాటు చేసేసి ఇక్కడి నుంచి మొదలుకొని మనం మేడారం వరకు మనము పాదయాత్ర చేసినాము. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. ఆ తెలంగాణలోనే గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్కి వచ్చింది. కార్పొరేషన్ నుంచి జిహెచ్ఎంసీ కలిపింది. కానీ 60 గజాలలో ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు అదొక నేరమైన చర్య. మనం ఏ రాజ్యంలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏ తెలంగాణ కోసం కొట్లాడినాము, ఏ జీవించే హక్కు కోసం కొట్లాడినాము? కనీసం మనం ఇప్పటికి మనం అడుగుతున్నది జీవించే హక్కు కోసమే. 60 గజాలలో, 100 గజాలలో కాదు, 60 గజాలలో, 80 గజాలలో మేము ఒక రూమ్ వేసుకుంటాము. ఆ రూమ్లో మీరు ఒక నివాసిత యోగ్యమైనటువంటి చట్టబద్ధత చేయమని చెప్పని కొట్లాడుతూ ఉన్నాం. అది కానీ మొత్తం ఈ సమూహంలో ఉన్నటువంటి ఈ లక్షలాది మంది గుండెల మీద తీసుకొచ్చేసి ఈరోజు డంపింగ్ యార్డ్ పెట్టినారు. ఏ గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఏ విధివిధాలతో దాన్ని అట్నే ఆమోదం చేసిండ్రు. కార్పొరేషన్ నుంచి జిహెచ్ఎంసీ కలిపినప్పుడు ఏ చట్టబద్ధతోటి, ఏ పద్ధతులతోటి, ఏ విధానాలతోటి దాన్ని ఆమోదయోగ్యం చేసిండ్రు. ఏ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్నారు, ఏ ప్రజల యొక్క ఆమోదం తీసుకున్నారు.
ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక సోషల్గా పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ కమిషన్లు కానీ ఏ ప్రభుత్వాలు కానీ కనీసమైనటువంటి అభిప్రాయంగా తెలుసుకున్నారా? మనం ఉద్యమం చేసినప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చారు, పూర్తి హామీ పడ్డారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, పూర్తిగా హామీ పడ్డారు. కానీ ఇక్కడ ఇల్లు కట్టకపోగా ఇక్కడ ఇన్ని లక్షల మందితో ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంతమంది ప్రజలతోటి మీ పార్టీలో మీ యొక్క ప్రజా సభలకు విజయవంతం చేయడానికి ఇక్కడ ప్రజలు తరలిస్తూ ఉన్నారు. ఈ ప్రజలకు కనీసమైన విద్య లేదు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య. ఇక్కడ ఒక స్కూల్స్ లేవు, ఇక్కడ ఒక హాస్పిటల్స్ లేవు, ఇక్కడ ఒక కాలేజీలు లేవు, ఇక్కడ ఒక శాశ్వతమైన పడకల ఆసుపత్రులు లేవు. కానీ ఈరోజు మనం సంబరాలు చేసుకున్నాం, మొన్న 4 రోజుల కిందనే తెలంగాణ వచ్చిందని. మిత్రులారా, నేను మాట్లాడుతున్నందుకు మీరు వేరే విధంగా అనుకోకండి. మన కళ్ళ ముందు మనం అనుభవిస్తున్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మనం డంపింగ్ యార్డు మీద మాట్లాడుతూ ఉన్నాం, ఇంటి పనుల కోసం కాదు, డంపింగ్ యార్డు ఎత్తేలా మాట్లాడుతున్నాం. ఈ డంపింగ్ యార్డు నేను ముఖాముఖిగా మాట్లాడతాను. డంపింగ్ యార్డ్ మీద ఎన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ లోకల్గా పార్టీలకు పోతున్నాయో తెలియదు, కానీ ఎన్ని రాజకీయ పార్టీలకి అక్కడి నుంచి రామ్కి డంపింగ్ యార్డ్ నుంచి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో లక్షల రూపాయలలో ఎవరెవరు తీసుకుంటా ఉన్నారు. దానివల్ల ఈరోజు ఎంతమంది అనారోగ్య పాలైతా ఉన్నారు, క్యాన్సర్ల పాలైతా ఉన్నారు, టీబీ. ఇప్పటికీ కమిషన్ అయ్యండి, జవహర్ నగర్ లో ఎన్ని వేల మంది టీబీ పేషెంట్లు వెళ్తారో తెలుస్తుంది. ఎన్ని వేల మంది మహిళలకు క్యాన్సర్, 2 క్యాన్సర్లు ఉన్నాయి, గర్భస్రావాలు వల్ల గర్భము ఇట్లా పోతుందనేసి కొన్ని వేల మంది తేలుతుంది. ఇవి ప్రజల ప్రాణాలు కావా? ప్రజల జీవితాలు కావా? మీరు అఖిలపక్ష సమావేశం పెట్టినంత మాత్రాన ఎవరి మధ్యన పెట్టాలా? ఎక్కడ పెట్టాలి అఖిలపక్ష సమావేశం? ఎవరిని పిలవాలా? ఎవరు మాట్లాడాలా? ఈరోజు పాషమ్య మాట్లాడాలా, ఈరోజు అనితక్క మాట్లాడాలా, సుబ్రహ్మణ్యం మాట్లాడాలా, రమేష్ అన్న మాట్లాడాలా, కొండలు మాట్లాడాలా, శంకరన్న మాట్లాడాలా, సిపిఎం మాట్లాడాలి, ప్రజా సంఘాలు మాట్లాడాలా. ఎవరన్నా పోయింది ఇక్కడ నుండి? ఎవరి మధ్య చేసే అఖిలపక్ష సమావేశం? అందుకనే అఖిలపక్ష సమావేశము ఎంత నీరు గార్చిండ్రో, ఎంత మోసం చేసిండ్రో. ఇప్పుడు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆషమాషిగా తీసుకోవద్దు. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, సిపిఐ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీరు దయచేసి మీ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వంతో మాట్లాడండి. ఈరోజు ప్రజా సంఘాలుగా, ప్రజల్లో పనిచేసినటువంటి వ్యక్తులుగా, ప్రజల మధ్య పనిచేసేటువంటి కార్మిక సంఘాలుగా, మహిళా సంఘాలుగా, దళిత సంఘాలుగా, కుల సంఘాలుగా మేము ఉన్నాం. మీరు ఈరోజు దీన్ని ఒక సీరియస్ అంశంగా మీరు తీసుకోవాలా. ఇక్కడ ఈ సమావేశము, రౌండ్ టేబుల్ సమావేశము షేక్ షావులన్న, మన శివబామన్ ఇక్కడనే కాదు, జవహర్ నగర్ సమస్య ఒకటే కాదు. ఇది ఇక్కడ సాకెట్ ఉంది, సాకెట్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. సాకెట్ గేటెడ్ కమ్యూనిటీలో మనం తీసుకొని అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం, నాగరంలో పెడదాం, కీసంలో పెడదాం, ఇక్కడ దమ్మైగూడలో పెడదాం, ఏసోనగర్లో పెడదాం, సైనిక్పూర్లో పెడదాం. మనం ఒక్కడమే కొట్టాడొద్దు. విశాలమైనటువంటి ప్రజాబలం మనం కూడబెట్టుకున్నప్పుడే ఈ డంపింగ్ యార్డ్ను మనము పరిష్కారం చేయగలుగుతాం. ఇందులో కొన్ని డిమాండ్స్ పెట్టారు, దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని. శాశ్వతం ఏం లేదు అంటే శాస్త్రీయమైన పరిష్కారం, శాస్త్రీయమైన పరిష్కారం కాదు. దీన్ని అన్డిమాండ్గా, బేషరతుగా ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. ఇదే మన ప్రధానమైన డిమాండ్. దీన్ని ఎత్తివేయాలి. మనం ఈ ఎత్తివేయడానికి మనము మన శక్తులుగా, మన వ్యక్తులుగా, సంఘాలుగా మనం ఏం చేస్తాము? ఏదో నామినల్గా మనం వచ్చిపోయడమే కాదు. ఎందుకు ఆగిపోయింది ఈ యొక్క ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ? ఎందుకు ఆగిపోయింది అని అంటే అందరి మీద చంద్రమౌళి మీద దీన్ని మాట్లాడినందుకు చంద్రమ్మ రౌడ్ షీట్ పెట్టారు, ఎత్తుకపోతామని చెప్పారు. డాక్టర్ రవి మీద కేసులు పెట్టేసేసి అతను అరెస్ట్ చేస్తామని చెప్పేసి చేసిండ్రు. ఆ అరెస్టుల కోసము, ఆ బెయిల్ల కోసము అందరి దగ్గరకు వచ్చినాము. మేము ఒక్కరమే కాదు, ఒక కమిటీగా అందరి దగ్గర పోయినాము.
కొంతమంది ఆదరించరు, కొంతమంది వ్యతిరేకించరు కూడా. దయచేసి మిత్రులారా, ఈరోజు ప్రజలకు మనం జవాబుదారీగా ఉన్నాము. ఒక రాజకీయ పార్టీ ఓట్ల పార్టీలే కాదు, ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళము, ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళం. ఈరోజు మనం ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. ఇన్ని లక్షల మంది జవహర్ నగర్ లో బతుకుతా ఉన్నారు. కనీసమైనటువంటి ఆసుపత్రి లేదు. ఇక్కడ నుండి ఏమైనా జరిగితే గాంధీకి పోవాలంటే మన ప్రాణాలు పోతాయి. జవహర్ నగర్ లో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జవహర్ నగర్ లో రోజు రోజుకు ప్రజలు బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళి, జిల్లాల నుంచి వెళ్ళి జీవనోపాధి లేక ఈరోజు ఎక్కడ ఏమి దొరకక జవహర్ నగరే దిక్కు. అది పాషామ్య గారికి తెలుసు, ఇక్కడ ప్రజా నాయకులకు తెలుసు. ప్రజలు తండ్రోపతండ్రులుగా వస్తూ ఉన్నారు. వాళ్ళని బతికించేటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మనం దాన్ని గుర్తెరిగేటట్టు మనము నిలబడాలి. కొట్టాడమంటే కొట్టడం ఎందుకు కొట్టాడాలి? మనకి మన శోక ఈ ప్రభుత్వాల మీద మనము కొట్టాడాలి, లేకపోతే ఉద్యమాలు చేయాలి, పోవడం శోక. 2015 నుంచి మొదలుకుంటే ఇవాళ 2026 దశాబ్దాల కాలంగా మనం కొట్టాడుతున్నా కానీ పరిష్కారం లేదు. స్కూళ్ళ కోసం కొట్లాడినాం, హాస్పిటల్ కోసం కొట్లాడినాం, పరిష్కారం లేదు. ఈ రోజు నాడికి ఇప్పటి నాడికి జవహర్ నగర్ లో యూజర్ ఛార్జీలే తీసుకుంటా ఉన్నారు. యూజర్ ఛార్జీలు వేలకు వేలు యూజర్ ఛార్జ్ తీసుకుంటారు ఇళ్లకు. ఆ యూజర్ ఛార్జీలు ఆ భూమిలో ఉన్నంత మాత్రాననే మనము కిరాయి కట్టాలి, భూమికి కిరాయి కట్టాలి. ఆ ఇల్లు మనది కాదు. తెలంగాణ వచ్చింది 12 ఏళ్ళు అవుతుంది, కానీ మనం వాడుకుంటున్నాం బట్టి మన ఇంట్లో మనం ఉన్నటువంటి ఇంటికి కిరాయి కట్టాల. కిరాయి కడుతున్నాం ఈరోజు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కొంతమంది ఇప్పటికీ కొన్ని వందల ఎకరాల భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. వాళ్లకు సినీ ఇండస్ట్రీ పేరు మీద, పారిశ్రామిక రంగాల పేర్ల మీద, పెట్టుబడుల పేర్ల మీద లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళకి రాయితీ ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ కంపెనీలకు జిఎస్టీలు తీసేస్తా ఉన్నారు, సర్చార్జీలు తీసేస్తా ఉన్నారు. అన్ని తీసేసి, రాయితీలు తీసేసి వాళ్ళను కోట నుంచి ఇంకా వేల లక్షల కోట్లకు పడగలెత్తు చేస్తా ఉన్నారు. కానీ మనం అడుగుతున్నది ఏంది? ఈరోజు ఇప్పటికీ 60 గదాల జాగకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి, 60 గదాల జాగకు బేషరతుగా దాని యొక్క నివాస యోగ్యమైనటువంటి గుర్తింపునివ్వనని ఈరోజు మనం కొట్లాడుతూ ఉన్నాం. దానితో పాటు అది పక్కన పోయి ఈరోజు మనం బతకాలి కదా, ఫస్ట్ మనం బతకాలి కాబట్టి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెప్తా ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటే మా ప్రజాకరణ నుంచి డిమాండ్ ఏంది అని అంటే, దీని మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి ఒక హైకోర్టులో మనం ఒక కేసు ఫైల్ చేయాలి. నా అభిప్రాయం, ఒక కేసు ఫైల్ చేయాలా, ఆ పిటిషన్ వేయాలా. పిటిషన్తో పాటు త్వరలో మొత్తం అందరము, ఒకరే కాకుండా మళ్ళీ షేక్ షావలి, శివబాబులు వీళ్ళే కాకుండా అందరం జవహర్ నగర్ను మొత్తం మనము చుట్టుముట్టి కొంతమంది యువకులతోటి సోషల్ మీడియాలలో దీన్ని బాగా ప్రచారం చేస్తూ త్వరలో జవహర్ నగర్లో భారీ ఎత్తున అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకత్వాలతోటి కలుపుకొని ఒక భారీ ఎత్తున దీని మీద ఒక డే లాంగ్ సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజాకళం నుంచి నేను అభిప్రాయపడతా ఉన్నాను. దాని తర్వాత ముఖ్యమంత్రిని కలవడమా, ప్రధానమంత్రిని కలవడమా, లేకపోతే హైకోర్టులో పిటిషన్లు వేయడమా, దీని మీద ఇంకా పోరాట రూపాలు తీసుకోవడం అనేది చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము అందరము దీని యొక్క ప్రధాన కర్తవ్యంగా అన్ని బస్తీలకు పోయి దీన్ని మనము ప్రచారం చేసేసి త్వరలో అన్ని రాజకీయ పార్టీలతోటి అందరి పర్యావరణ వేత్తలతోటి కొంత మేధావులతోటి కలిపి ఇక్కడ ఒక డే లాంగ్ సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, రాజకీయ పార్టీలతో అందరితో కలిపి ఒక డే లాంగ్ సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజాకళ మండలిగా నేను అభిప్రాయపడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.